వరకు చూసిన బండి పోతుంది, స్పీడ్ పోతున్నారు. ఫాలో చేసింటారు. నీకేం కాలేదమ్మా? మీ పేరు ఏం పేరుమా? తెలుసు. నేను జస్ట్ 2 నిమిషాలే, లేకపోతే మళ్ళా పాత పద్ధతి ఎప్పుడు జరిగింది? నీవు ఏమి తప్పులే అమ్మా, వాళ్ళు నేను బయట అయితే వేసుకోలేదు సార్. మొత్తం బయట కప్పుకొని నేను కప్పుకున్నాను, ఇట్లా అనుకున్నాం అనుకుంటాను. అందులోకి ఇద్దరు వచ్చి సరికి కొంచెం పరిగెత్తినాము కానీ మాట్లాడుతుంది. నేను గట్టిగా చైన్ తీసుకొని బండి మీద పోతున్నారు అంటున్నాను. చెప్పండి ఏం జరిగింది? ఇద్దరు గుడి నుంచి వస్తున్నామండి, జగజన్న గుడి నుంచి. నేను ముందు పోతున్నాను, వెనక వస్తుంది. వచ్చేసరికి వెనక తిరిగి చూసినాను, వచ్చేసరికి గొలుసు పోయిందంటే కొంచెం పరిగెత్తినాము. అంటే వాళ్ళు మీ ఎంబడి చూసారా ఏమన్నా? తిరిగి ఏం తెలియదు, బండి పల్సరా? బండి పల్సరా? ఏం బండి తీసుకొని పోయారా వాళ్ళు? అంటే బండి మీద ఎన్ని తులాలు ఉంది మాది? చైనా అట్లా చైనా నల్ల పూసలు దండనా? చైను మళ్ళీ పుస్తలకు కూడా నేను తాడు కట్టుకుంటాను, అది బంగారుదే చుట్టించుకుంటాను. వాళ్ళు ఏమైనా హెల్మెట్ అట్లా ఏమైనా ధరించినారు? నాకు అసలు ఐడియానే లేదు సార్. సరే వచ్చినారు, తీసుకున్నారు, వెళ్ళిపోయారు. లేదనుకుంటా హెల్మెట్ హెల్మెట్ లేదమ్మా. ఈ ఏరియా కాబట్టి మబ్బు ఉంది కాబట్టి హెల్మెట్ అయితే లేదు. కొద్ది వరకు చూసినాం, ఇద్దరు ఉన్నారు బండి మీద. చూస్తున్నాను, 6 వరకు అనిపించినారు బండి. చెప్పండి, పేరు చెప్పండి. మీ పేరు, పూర్తి పేరు? నా పేరు ఆదిలక్ష్మి. ఆదిలక్ష్మి. మా ఆయన పేరు లక్ష్మి. మధ్యకాలంలో బంగారు రేటు ఎక్కువైనందుకు ఈ బంగారం ఆడవాళ్ళను మామూలుగా గుళ్ళ నుంచి వచ్చినా కానీ ఎక్కడ బయట నుంచి వచ్చిన కానీ వెళ్తుంటే వాళ్ళని ఫాలో అయ్యి ఈ బంగారు దొంగతనాలు మామూలుగా ఎక్కువైనాయి. కాబట్టి అందరూ చాలా జాగ్రత్తగా బయటికి వెళ్ళేటప్పుడు రాత్రిపూట చాలా జాగ్రత్తగా మీ యొక్క బంగారు ఆభరణాలను జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి. తర్వాత సైడ్ కూడా ఎవరు వస్తున్నారు ఏం కదా గమనించుకొని పోతే చాలా బాగుంటుంది. ఈ విషయం మీద పోలీసుల వారు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ రోజుకు కొద్దిగా అరికట్టాలని పోలీసులు మనకు సపోర్ట్ ప్రజలు ఉండాలా, రెండు విధాలా కోరుతున్నాయి. చూసిన బండి పోతుంది, స్పీడ్ పోతున్నారు. ఫాలో చేసింటారు. నీకేం కాలేదమ్మా? మీ పేరు ఏం పేరుమా? తెలుసు. నేను జస్ట్ 2 నిమిషాలే, లేకపోతే మళ్ళా పాత పద్ధతి కొంచెం